ఓ పెద్దనా ఏం చెప్పన్నా పెద్దనా చెప్పన్నా ఏం లేదు ఇంకా నువ్వు ఏం టెన్షన్ పడకుండా నీ పత్రాలు ఇత్రాలు అన్ని తయారు చేసుకొని పెట్టుకో. ఆయన లోన్ ఇచ్చి ఆయన వస్తున్నాడా అన్ని ఉన్నాయి కదా, అన్ని రెడీగా ఉన్నాయి. ఆస్తి పత్రాలు, ఇంటి పత్రాలు, పొలం పత్రాలు నీకు సంబంధించిన ఏముంటే అన్ని తీసి పెట్టుకుంటే ఆయన వచ్చి చెక్ చేస్తాడు. సరే సరే చెక్ చేసి చెప్తాడు. అవును నీకు ఎంత కావాలా? నాకు ఒక 10 లక్షలు కావాలా. ఉత్త 10 లక్షలా? 10 లక్షలు అంటే వేరే తరం కూడా అడిగినా డబ్బులు. అట్లా అంటావా? లోన్ 10 లక్షలు వస్తే నాకు సరిపోతుంది. సరే సరే సర్లే. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5 ఎకరాలు ఉంది. ఇది ఇల్లు ఎన్ని సెంటర్లు కట్టినావు? ఇల్లు 5 సెంటర్లు కట్టినా. ఓంగా మేలేలే. బంగారులకు 10 లక్షలు ఏంటి, 20 లక్షలు అయినా ఇస్తారు నీకు కదా. అవును, ఏం ఉద్యోగం నువ్వు చేస్తున్నది? రిటైర్డ్ అయ్యి కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటే గుమస్తగా. అవునులే. తర్వాత ఎంత వస్తుంది పెన్షన్? పెన్షన్ వస్తుంది ఒక 50,000 వస్తుంది. 50,000 వస్తుంది అంటే 10,000 కాదు, నీకు 20,000 ఇస్తారు. ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తారు. నువ్వేం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సరే. వాళ్ళు అదేమంటారు కంప్యూటర్ మీద పనులు చేస్తారు. అవులే. దానికి సంబంధించిన పేపర్స్ తయారు చేయడానికి ఒక 1600 లేకపోతే 2000 అడుగుతారు. ఇచ్చేసేయి. ఇస్తాంలే. అప్పుడు అన్ని తయారైపోయి నీకు ఇంకా ఎప్పుడైతే శాంక్షన్ అవుతుందో నీది ఆ రోజు పిలిస్తే నువ్వు వద్దు ఇంకా వచ్చి దానిలో అన్ని సంతకాలు పెట్టడము, ఇంకంటే నీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది. నువ్వు ఉంటావు కదా. నువ్వు ఉంటా? అదే నువ్వు ఉంటే నాకు పని అవుతుంది. పని నాకు పెద్దగా వాళ్ళు తెలియదు, నాకు పరిచయం లేదు. పెద్దన్నా ఇంకో విషయం చెప్తున్నా, అబద్ధం కాదు. యాదో మేము దీని మీదనే బతున్నాం కాబట్టి తిరిగేది అది అన్ని చేస్తున్నాం కాబట్టి యాదో కాస్త కూస్తో కమిషన్ ఇస్తాయనా నేను నా భార్య పిల్లలు నీ పేరు చెప్పుకొని ఎక్కడ మాట్లాడినా యాదో మరి సరేలే పొలం ఇస్తా. మేలు చేస్తుండవు. నమస్తే. వస్తువా లోన్ ఆయననే సహకారం చూడని కట్టబడతాడు కానీ రాదేమో అట్లా. హైట్ లేకపోతే లోన్ రావా? ఇది ఎక్కడ విదూరం అయ్యా బాబు? మా బ్యాంక్ లో కొలుస్తారు సార్. మనుషులు కొలుస్తారా? ఇట్లా లోను మరి ఆయన కూడా 10 లక్షలే కావాలంటే మరి కొంచెం పొడుగు కావాలా? పొడుగు కావాలా? సరేలే పెద్ద రాయేసుకొని నిలబడతలే. కింద రాయేసుకొని పని చేయి. ట్రైన్ తెప్పిస్తా. ట్రైన్ లెక్కు ఇంకా బాగుంది. ఏ మనిషి సార్ అట్లాగా సార్. ఒక విషయం మీకు చెప్తా బాగా వినండి. ఆయన పొడుగు కావాలంటే ఏం లోన్ శాంక్షన్ అయిన లోపల ఎంత టైం పడుతుంది? మాకి వారం అనుకో, వారం 10 రోజులు కదా. ఇక్కడ చెట్టు ఉంది, దాన్ని పెట్టి ఆడిస్తాను. తీస్తావా రోజు? ఆడబడితే అయిపోయింది, ఇంకా పొడుగు అయిపోతాడు. అదే కదా. చూడు హైట్ ఎంత? 5 లేదు చూడలేము. హైట్ ఎంత? 5.5. చిన్న నా దగ్గర ఉన్న సలహాలు మస్తు. ఇప్పుడు మన ఏమంటారు వడ్రంగులు ఉంటారు, కార్పెంటర్ డబ్బులు ఉన్నాయి, కంస వాళ్ళు ఉంటారు కదా, బాగా ఇనుముని వేడి చేసి సంపడితేనే కొడతారు. ఈయన కాలు తీసుకుపోయి దానిలో పెట్టిస్తా, కుంపట్లో పెడితే బాగా కాలుతావి, సంపడి తీసుకొని కోర్చం కాలు ఇంత పొడుగు అయిపోతాయి. ఈయన పొడి అవుతాడు, లోన్ శాంక్షన్ కూడా అట్లా వద్దప్పా. మరి అట్లా కూడా డామేజ్ కనపడుతుంది లోన్ ఇచ్చినప్పుడు. డామేజ్ బట్టలు వేసింటంలే కాదు. ఏం పని చేస్తాడు ఈ మనిషి? ఈయన వచ్చేసి రిటైర్డ్ మెడికల్ ఇన్స్ట్రక్టర్. ఎవరు ఇచ్చిన నీకు ఉద్యోగం? రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇతనే? అవును సార్. ఎప్పుడు ఉద్యోగము, ఎప్పుడు రిటైర్డ్ అయినావు? ఎంత వస్తుంది పింఛని? పింఛన్ వస్తుంది 40,000 పైన వస్తుంది. ఏం మంచి 4 అడుగులు లేడు 40,000 వస్తుంది. అడుగు ఒక 10,000 అట్లా లెక్కేసి అట్లనా? అంతే కాదు. ఆస్తి ఏమన్నా ఉందా? ఉంది, 5 ఎకరాలు ఉంది. అట్లా ఒప్పుకోరు మరి. 5 ఎకరాలు ఎట్లా ఏంటో? 1 ఎకరా నేను తీసుకుంటలే అంటే 1 ఎకరా అతను రాసి ఇచ్చేయి. సరే రాసిస్తావా? రాసిస్తా ఆయనకు. పర్వాలేదు, ఎందుకంటే అన్ని క్లియర్ గా ఉండేవి ఇచ్చేసి. తెచ్చేకి రాదు, ఎప్పుడు పడితే అప్పుడు. మరి ఇప్పుడు టైం పడుతుంది సార్. నువ్వేమి ఇప్పి అంటావు, ఇచ్చిపోయినాక ఎవరు తిరిగేది? సరే నేను కూడా ఉంటా కదా, కొంచెం చెప్పు. నేను పెడతాను. మాకు తెలిసిన మనిషి కాదప్పా. లోన్ తీసుకునేది ఎవడు? నేను. మళ్ళీ ఆ మనిషి చూస్తాడంటే ఆ మనిషి కడతాడా? ద్వారానే నాకు లోన్ వస్తుంది. నువ్వు లోన్ తీసుకున్నాక నువ్వే ఇంకా ఆ మనిషికి ఏంటి కమిషన్ పోతుంది అంతే. నువ్వే కట్టాలి. నేను కడతా. కాదు, ఎప్పుడెప్పుడు కడతావు? ఎప్పుడు కట్టమంటావు? సంవత్సరాలు అట్లా ఉండదు. అమాసకి పుణ్యానికి కట్టాల. అమాస పుణ్యం
మా ఆ 2 రోజులే తెడిచేది ఆఫీసు 10 దినాలకు అవుతుంది. మేము లోన్ ఇచ్చినక్కడి నుంచి లెక్క కాదు, అమాసకి పుణ్యంకే మా ఆఫీస్ ఓపెన్ అయ్యేది. నువ్వు మళ్ళీ మిగతా టైంలో కట్టినావు కాదా? కాదు, నువ్వు వేసినా మాకు అమౌంట్ రాదు. అది అమాస రోజు ఓపెన్ చేసినాంలే. కరెక్ట్ అమాస రోజు కట్టాలా, పుణ్యం రోజున కట్టాలా? కట్టాలే. మొలతాడు కట్టుకున్నావా? మొలతాడా ఉందా లేదా? ఉంది కదా? ఉంది కదా? అది వేరే మొలతాడు వద్దు ఉండాల. మా దాంట్లో ఆయన అగ్రిమెంట్ రాసుకుంటాం కదా సార్, మొలతాడు ఎంత అన్ని చూసుకుంటాం మేము. నువ్వు యాది వేసేది కలర్ పెయింట్ పైన నేచురల్ అప్పుడప్పుడు బొగ్గుతో చేసుకుంటా. ఫేషియల్ ఏమన్నా చేపించుకుంటుంటావా? లేదబ్బా, నాకెందుకు గడ్డం యాడ్ చేపించుకునేది? గడ్డము యాసర్కలు లేదు, ఇంటికాడనే ఎందుకంటావా? కత్తి తీసుకొని గీరుకుంటా. మా రూల్ చెప్తాను వినండి. చెప్పబ్బా సార్, బయట చేసుకుంటే లోన్ తగ్గుతుంది, చేసుకుంటే లోన్ పెరుగుతుంది. ఇంట్లో చేసుకుంటాడు ఆయన. ఇంట్లోనేనా? ఇంట్లో చేసుకుంటా. మళ్ళీ ఇంట్లో చేసి కటింగ్ కూడా చేస్తాడప్పా. ఆడొచ్చే తంటలో అంటే బార్బర్ షాప్ పోతే లోన్ తగ్గుతుంది, వడ్డీ పెరుగుతుంది. వడ్డీ పెరుగుతుంది. నా దగ్గర నేను చేస్తా కానీ చేస్తా సార్. బిల్లు ఇప్పించుకురావాలి చూడు. బిల్లు రాసిస్తాలే. కాదు, రాత్రి చేస్తావా ఏమన్నా? అప్పుడప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకుని వాళ్ళు చెప్తున్నారు కదా, కాబట్టి అదో పలక తీసుకుంటున్నారు. పలక పేరు మ్యాన్షన్ హౌస్ బాలకృష్ణ పార్టీ. అంతే అంతే. ఫుల్ కొడతావా ఆఫా? 90 మరి ఆయన ఉండే 4 అడుగులే కదా. కాదు, నువ్వు 90 కొడతా అంటావు, లోన్ కడతావా దాన్ని కడతావా? అట్టనే తగ్గియాలి. అది మూత వాసన చూడు, మనం వాసన చూడు. పెద్ద వాసనకే నాకు సుఖం ఉంది. లోన్ కావాలి, వాసన చూడమంటే ఓపెన్ చేసి అంతే. రోజు వారానికి ఎన్నిసార్లు మటన్ చికెన్ తింటావు? వారానికి ఆయన మటన్ ఎరగడు, యాంట తింటాడు. తినం మటన్ గిటన్ చికెన్ లేదు, రెండు లేదా? అప్పుడప్పుడు లేదు. ఆయన ఏమనుకుంటాడంటే పొటేళ్లు మేకలు మా చెల్లెల లెక్క, కోళ్ళు వచ్చేసి నా చిన్న పిల్లల లెక్క అనుకుంటాడు. అట్లా లేదు రోలు. మా బ్యాంక్ లో తినాలా ఓ పని చేయడదే, తినేసేలే తింటపో. తీసుకున్నప్పుడంతా బిల్లు కావాలి చూడు. అది కూడా మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఈ బిల్లులలో పెట్టాను. నాకు తెలిసిన వాళ్ళ హోటల్ కదా రెడ్డిది, రెడ్డి డాబా పోయి తిని మరి ఇతనే పోయి తినాలా, ఇతను ఫోటో దిగాల బిల్లుతో. ఆ హోటల్ ఆయన ఫోటో దిగి ఫోటోస్ ఉండాలి కాపీ. సర్లే, దాన్ని తినేటప్పుడు అని పిలుచుకొని ఫోటో తీసుకో, సెల్ఫీ తీసుకుంటే లోన్ ఇస్తాం. సరే సరే సరే. ఇంకొకటి ఈ మనిషికి లోన్ ఎంత కావాలి నీకు? నాకు ఒక 20 ఇచ్చినా పర్వాలే. ఎట్లా అడుగుతాడప్ప ఈ మనిషికి? 8 బట్టని అడగాలి కదా. ఇప్పుడు కాదు సార్, అట్లా కాదు. ఇప్పుడు ఆయన 5 అడుగులు ఉన్నాడు కదా, 5 రెంట్ల యాడున్నాడు? 4 ఉన్నాడు. 5 4 20 అట్లా వస్తుంది కదా. 4 అడుగులు 4 రెంట్లు 8 లక్షలు. 8 8 16 4 వేసుకుంటే 20. ఏం కష్టం. నిన్ను చూసి నేను అంత లోపల పొడుగు చేస్తా కదా సార్. నిన్ను చూసి నీ లెక్కే ఉంటాడులే, బాగా ఇవ్వచ్చులే అనుకుంటే వస్తాయి. ఈడు చూస్తే ఈసారి అనుకుంటే ఎన్ని అడుగులు? 7 అడుగులు ఉన్నాడు కాబట్టి 70 లక్షలు ఇచ్చిన వస్తున్నాయి. నాకు రాదు కదా మళ్ళీ. నువ్వు ఆలోచించాలా? సరే సార్, చూడండి సార్. సార్ ఇది ఇప్పుడు సార్ కష్టం సార్. ఈ కాలంలో లోన్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు చెప్పండి సార్? చాలా కష్టం. కొన్ని అన్ని అడగాల. పుట్టుమచ్చలు ఎన్ని ఉన్నాయి? పుట్టుమచ్చలా 10-20 ఉంటాయి. అట్లా ఇవ్వం సార్, ఒకటే ఉండాలా. ఒక్కటే యాదో ప్రైవేట్ పాటుకుందంటే సూపర్. సరే, డాక్టర్ గారు ఆడుందిగిన ఫ్రీ లోను. మరి ఏడంటారు? ఏదో ప్రైవేట్ పార్ట్ లో ఉందంట కదా. అట్టనా? ముందే బేట పెట్టలేం కదా. అది నీకు ఇన్సూరెన్స్ ఫ్రీ అప్ప మాది. మళ్ళీ దానికి అంతా ఇన్సూరెన్స్ చేస్తాం మేము. అట్లాంటి దానికి ఏం సార్ ఇంత అదృష్టవంతుడు మనిషి? ఒకటి ఉంది. ఒక్కటే అర్థమా పూర్తిగా కాదు, మాకు ముఖ్యం ముందే లేదా? ఉంది చూపలేదు కదా. చూపలేదు. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎవరికి ఎక్కువ ఉంటదో, ఎడల్పు ఉంటదో, పొడుగు ఉంటదో చూపిస్తే లోన్ ఎక్కువ ఇస్తారు. అట్లనా?
ఉంది కదా ఉంది మళ్ళీ నువ్వు కొంప తీసి పుట్టుమ చేపించుకుని వచ్చావా మళ్ళీ దాన్ని చెక్కి పాడేస్తాం చూడు పోయి 8 మంది సంతానం సార్ 8 మంది మరి ఏందనుకోడు ఏమనుకోడు ఏం పని 4 అడుగులు మరి 8 మంది పిల్లలు మళ్ళీ అది 4 అడుగులు పవర్ఫుల్ ఏంది 4 అడుగులు పవర్ఫుల్ ఏది ఉంది 4 అడుగులు అంటున్నాడా మనిషి ఏదో ఎవడు ఓకే ఓకే 4 మంది నీకు నలుగురు ఏం పని ఐటీ తగినట్లా వేసినాడు మనిషి ఏదో పవర్ఫుల్ మ్యాన్ అతని అప్పట్లో రాగ సంకటి జొన్న సంకటి జొన్న బువ్వ కొర్ర అన్నము పిత్తు చారు కొంగూర చారు అన్ని తిని కొర్ర సంకటి పుండుకూర పప్పు ఒరి బువ్వ జొన్న సంకటి అల్లాడిచి తిన్నా ఏమనుకోడు కాదు బాగానే అల్లాడిచిన కానీ ఇప్పుడు మేము అల్లాడియాలంటే కొంచెం ఖర్చు అవుతుంది చూసాంలే గానీ అన్ని 5 ఎకరాలు అంటివే లోన్ శాంక్షన్ చేస్తే కమిషన్ ఇవ్వాలని నీకు వచ్చేది లోను నువ్వు తక్కువ హైట్ ఉన్నావు కాబట్టి సార్కి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి నేను ఎందుకంటే నీకు పాపం ఇప్పిస్తున్నాడు కాబట్టి 1 లక్ష రూపాయలు పోతుంది నాకు 5 లక్షలు నాకు వస్తుంది నీకు మిలిగేది 2.5 నీకు 5 లక్షలు పోతే నాకు 2.5 వాళ్ళు ఊరికిస్తారా నీకు హైట్ లేవు కలర్ లేవు నువ్వు మళ్ళీ కటింగ్ వేరే దగ్గర చేపించుకుంటున్నావు ఏమంటే ఇన్సూరెన్స్ దానికి ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం అది నా తరపు నుంచి అది ఉందిలే అది ఉంది ఇన్సూరెన్స్ ఫ్రీ దాని విషయం ఇస్తే బాగుంటది కదా తీసుకోపోయి జిరాక్స్ చేసుకోరా రేపు జిరాక్స్ నీ ఎట్లా సార్ చెప్పినాడు కాబట్టి ఓకే చేస్తాను పని చేయి నేను చెప్పినటువంటి జిరాక్స్లు తీసుకురా ఫస్ట్ పాయింట్ ఇన్సూరెన్స్ కి ఏదేది ఓకే అన్నానో దాన్ని జిరాక్స్ చేసుకొని 2 కాపీలు కావాలి చూడు సరే 2 కాపీలు యాదానివి మచ్చది అవి కంపల్సరీ కలర్ లో ఉండాలా అంటే డాక్టర్ దగ్గరికి పోవాలా జిరాక్స్ ఆఫీస్ లో పోయి పెట్టమని మనిషి గల తీస్తారా వాళ్ళు కొంచెం సతాయిస్తారా మనిషి ఏమన్నా అనుకునేది కాదు ఎత్తి పెట్టాలా వేసుకో జిరాక్స్ హైట్ నీ హైట్ ఉంటుంది కింద పెట్టాలి పెడతాడు అక్కడ పెట్టాయి 2 కాపీలు అవి 2 కాపీలు సతాయిస్తాడు అతను కొంచెం కమిషన్ ఇచ్చేసి మచ్చల్ది ఆ జిరాక్స్ అన్ని జిరాక్స్లు చేసుకొని రా 5 ఎకరాలు అంటివి కదా నీ 5 ఎకరాలు జిరాక్స్ చేపియొద్దు ఈ 2 ఎకరాలే చేపించుకో 2 ఎకరాలు తక్కువ ఉంటేనే లోన్ ఎక్కిస్తాను ఏం సార్ పోయేస్తాను నేను ఏమని తీసుకుంటే డబ్బులు ఏం ఏమనుకోదప్పా వచ్చినప్పుడు తొందరపడి అంటే నేను ఎందుకంటే లోన్ ఇచ్చే వాళ్ళు మేము వేరే ఉంటారులే జనం వెరిఫై చేస్తారులే తొందర చేయండి జిరాక్స్ మాత్రం అయ్యో ఏం పెద్దన్నా ఇట్లా ఉన్నాడు ఆయన అంత అదే కదా లాస్ట్ మిగిలేదు ఇంకా అదే కదా ఇది ఎట్ట జిరాక్స్ చేయాలి అర్థం కదా మచ్చ ఎట్ట చేయాలా సమస్య అయిపోయా దాని మీద పండుకుంటాడు ఫోటో తీసి అంతే కదా ఫోటో తీసి దాన్ని స్కెచ్ పెంచిన ఇట్లా చుక్కలు పెట్టేది నల్ల ఇంకుతోని అదే నల్ల ఇంకుతోనే చెప్పినావు కరెక్ట్ శాంక్షన్ అయితే మరి నాకు కూడా పని ఉంది.